అందరికీ నమస్కారం. తాజాగా ప్రశ్న రావణ్ విషయంలో ప్రధానంగా ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఓకే, బాగానే ఉంది. కానీ బయట ఉన్న వాళ్ళలో గమన, అసలు ఎవరి గమన, ఎవరెవరితో మాట్లాడింది, ఎందుకు గమన ఫోన్ లాగ్లో ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ల నెంబరు, ఒక ఐఏఎస్ నెంబరు ఎందుకు ఉంది? సో ఇలాంటి అనేక ప్రశ్నలు బయటకు వచ్చాయి. దీని మీద ఆంధ్రజ్యోతిలో కథనం కూడా వచ్చింది, మన అందరికీ తెలుసు. సో ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళిద్దరూ గతంలో భద్రశత్రులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు వైసీపీ కోసం కలిశారు అని చెప్పి దాని సారాంశం. సరే, అందులో నిజమెంత అబద్ధమెంత అనేది తర్వాత తేలుతుంది, భవిష్యత్తులో తేలుతుంది అనుకోండి. దీనికి ఏబి వెంకటేశ్వరరావు నిన్న స్పందించాడు. ఏమని అంటే, సింపుల్గా సారాంశం చెప్పాలంటే మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఆయన ఏమి స్పందించాడో. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, నేను కొద్ది టైం ఇస్తున్నాను, మొత్తం మీకు ఏమీ శ్రమ లేదు, పోలీసులు శ్రమ పడక్కలా, మీరు శ్రమ పడక్కలా, నా దగ్గర ఉన్నటువంటి స్క్రీన్ షాట్లన్నీ నేనే బయట పెడతాను, సో మీరు టెన్షన్ పడవద్దు, ఈ లోపు కొద్ది సమయం ఇస్తున్నాను, మీరు కావాల్సిన వడ్డీ వార్చుకోండి అని చెప్పి ఏదో ఒక పోస్ట్ అయితే చేశాడు ఆయన. సరే, బాగానే ఉందంటే ఏబిఎన్లో వచ్చినప్పుడు పేరు రాయకపోయినప్పటికీ కూడా అందులో ఒక వ్యక్తిని నేనేనని చెప్పి ఆయనే ఒప్పుకున్నట్టయింది. అయితే ఇప్పుడు అసలు గమన అనే అమ్మాయితో మీరు మాట్లాడారా లేదా? ఏబి వెంకటేశ్వరరావు గమనతో ఎప్పుడైనా మాట్లాడా? మాట్లాడితే ఏం మాట్లాడాడు, ఏ సందర్భంగా మాట్లాడాడు? ఒకవేళ మాట్లాడి ఉంటే, ఈ అరెస్టు తర్వాత మాట్లాడి ఉంటే ఏం సలహా ఇచ్చాడు? రావణ్ ఏమన్నా బయటికి తీసుకురావడానికి ఈయన ఏమైనా సలహాలు ఇచ్చాడా? సో ఇలాంటి అనేక ప్రశ్నలకు ఏబి వెంకటేశ్వరరావే సమాధానం చెప్పాడు. దానికి సంబంధించి ఆయన ఫోన్లో కొన్ని స్క్రీన్ షాట్స్ అవి కూడా ఆయన బయట పెట్టాడు. సో ఆయన చెబుతున్నది ఏంటంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన బృందం తిరుపతి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ రావణ్ ఇష్యూ మొదట స్టార్ట్ అయ్యింది. రావణ్ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత దీని మీద, అంటే ఉపా చట్టానికి సంబంధించి, సో దీని మీద స్పందించాలా వద్దా అని ఆయన అటు ఇటు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కొంతమంది సన్నిహితులు స్పందించాలని చెప్పారంటే, కొంతమంది వద్దు అన్నారట. సరే, ఫైనల్గా ఏమనుకున్నారంటే, రాజకీయాలను మినహాయించి ఈ ఉపా చట్టం పెట్టడాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాలి, ఇది స్వేచ్ఛను హరించడమే, స్వేచ్ఛను కాపాడే సంస్థగా దీన్ని ఖండించాలి అని చెప్పి ఈయన నిర్ణయించుకున్నట్టుగా ఆయన చెప్పాడు. సో ఆ క్రమంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి ప్రశ్న రావణ్తో సన్నిహితంగా ఉండే కొంతమంది జర్నలిస్టులకు నేను ఫోన్ చేసి మాట్లాడాను. సో వాళ్ళతో కొంత సమాచారం తీసుకున్నాను. అయితే నేను ఫోన్ చేసిన తర్వాత నా నెంబర్ ప్రశ్న టీంలో అమ్మాయి అయినటువంటి గమనాకి ఇచ్చి ఉంటారు. సో నాకు ఒక అన్నౌన్ పర్సన్ నుంచి కాల్ వచ్చింది, నేను లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే అన్నౌన్ పర్సన్స్ నెంబర్స్ నేను లిఫ్ట్ చేయను కాబట్టి చేయలేదు. సో తర్వాత ఏమైంది, కొద్దిసేపటికి ఒక మెసేజ్ వచ్చింది. సో సార్, నేను ప్రశ్న టీంలో గమనాన్ని, నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత వాస్తవానికి నేను ప్రెస్ మీట్కి రెడీ అవుతున్న సందర్భం కాబట్టి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కాల్ చేసి మాట్లాడి నేను అడిగింది ఏంటంటే, ఏం జరిగింది అసలు, రావణ్ ఏం మాట్లాడాడు, దేని మీద ఉపా చట్టం పెట్టారో ఆ వీడియో నీ దగ్గర ఉంటే నేను పంపు అని అడిగితే ఆ అమ్మాయి పంపింది. అలాగే అదే సమయంలో రావణ్ ఫోన్లో అశ్లీల వీడియోలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటి, నిజంగానే ఉన్నాయా అని నేను అడిగితే, దానికి సంబంధించి నాకేమీ తెలియదండి, మా టీంలో అమ్మాయిలు కూడా ఎవరూ లేరు, మాదొక చిన్న యూట్యూబ్ ఛానల్, నాకు తెలియదు. కాకపోతే ప్రశ్న రావణ్తో నేను మాట్లాడినప్పుడు, అంటే అరెస్ట్ అయిన తర్వాత నేను మాట్లాడినప్పుడు నన్ను సజ్జల భార్గవరెడ్డి పేరు చెప్పాలని నా మీద ఒత్తిడి చేస్తున్నారు. అలాగే ఇంకో ఏదో అంటే నువ్వు చెప్పకపోతే నీ ఫోన్లో అయ్యి పెట్టి నిన్ను ఇరికిస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మాత్రం నాతో రావణ్ అన్నాడు అని ఒక మాట ఉంది. సో అంటే పోలీసులలో బెదిరించారు అని ఆ అమ్మాయి నాతో చెప్పింది అని ఈయన ఒక మాట చెప్పాడు. సరే, అక్కడి వరకు బాగానే ఉంది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి మెసేజ్ కాల్ చేసిందంట. సార్, ప్రెస్ మీట్ చాలా సూపర్గా వచ్చింది, చాలా బాగా మాట్లాడారు, కొంచెం ఆ వీడియో ఉంటే నాకు పంపుతారా అని ఆ అమ్మాయి అడిగితే, అప్పుడు ఆ వీడియో కాల్ చేసే టయానికి వీడియో ఎడిటింగ్లో ఉండటం వల్ల నేను పంపలేకపోయాను, ఎడిట్ అవుతుందని చెప్పి తర్వాత నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింకును ఆ అమ్మాయికి పంపి డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. సో అక్కడి వరకే నాకు పరిచయము. అయితే నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఏమని అంటే, ఏబి వెంకటేశ్వరరావు అనేది ఏంటంటే, ప్రశ్న రావణ్ భార్యకు చెప్పు, ఒక మంచి లాయర్ని పెట్టుకోమను చెప్పు, ఎందుకైనా మంచిది, ఇది కొంచెం గట్టి సెక్షన్ అని చెబితే ఈ అమ్మాయి అందంట, లేదంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాకు చేస్తానని హామీ ఇచ్చారు, జగన్ గారు హామీ ఇచ్చారు కదా అంటే, ఈయన అడిగాడంట, మీరు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కేసుని విచారించుకుంటే మీ మీద వైసీపీ పార్టీ ముద్ర పడదు కదా అని అడిగితే, మరి ఇప్పుడు వచ్చారు కదా మమ్మల్ని నమ్ముకుని మాకు సాయం చేస్తానని వచ్చిన వాళ్ళని వెనక్కి పంపితే బాగోదు కదా, ఈ టైంలో ఎలా వెనక్కి పంపుతామని ఆ పిల్ల నన్ను ఎదురు ప్రశ్నించింది. దాంతో సరే, మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నేను వదిలేశాను. సో ఇక్కడి వరకే నాకు గమనతో ఉన్నటువంటి ఈ కాల్ హిస్టరీ.
ఇకపోతే రావణ్తో ఎప్పుడైనా మాట్లాడారంటే ఎస్ మాట్లాడారని నేను ఒప్పుకున్నాడు. ఎప్పుడు మాట్లాడాడు? ఆయన చెబుతున్నది ఏంటంటే రావణ్ నాతో గతంలో ఇంటర్వ్యూ చేశాడు. సో ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏర్పడినటువంటి కొద్దిగా సన్నిహిత్యం వల్లేమో అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేవాడు. ఏం మాట్లాడేవాడు ఏంటనేది ఈయన చెప్పలా. సో అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేవాడు అని చెప్పి స్వయంగా ఈయనే చెప్పాడు. అంటే మొత్తంగా గమనతో ఏబి వెంకటేశ్వరరావు అనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాట్లాడిన మాట వాస్తవం. కాకపోతే ఆయన చెప్పేది ఏంటంటే కేవలం నేను రావణ్ కేసు విషయంలో మాత్రమే ఈ అమ్మాయితో కాంటాక్ట్ అయ్యాను, అంతకుముందు నాకు ఈ అమ్మాయి కాంటాక్ట్ లేదు, అంతకుముందు రావణ్ కాంటాక్ట్. ఎందుకంటే రావణ్ కూడా వీడియోలు చేశాడు, ఏబి వెంకటేశ్వరరావుతో ఒక ఇంటర్వ్యూ చేశాడు. సో ఆ కోణంలో నాకు అప్పుడప్పుడు కాల్ చేసిన మాట వేస్తుంది. మరి అప్పుడప్పుడు అంటే ఎన్నిసార్లు కాల్ చేశాడు అనేది కాల్ లాగా బయటకు వస్తాను కానీ మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న రావణ్ ఫోన్ నుంచి ఏబి వెంకటేశ్వరరావుకు 100 సార్లు కాళ్ళు ఉన్నాయి అనుకోండి, అన్నిసార్లు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో సంథింగ్ బిహైండ్ ఏదో జరుగుతుందని ఒక అంచనా. లేదు ఒక 4-5 కాల్స్ మాత్రమే ఉన్నాయంటే ఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా, బహుశా ఆయన చెప్పినట్టుగా ఏదో ఇంటర్వ్యూ తర్వాత 1-2 కాల్స్ సరదాగా చేసి ఉండొచ్చు. బట్ అది పోలీసుల నుంచి కాల్ లాగా వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేము. ఎందుకంటే ఈయన కొన్ని స్క్రీన్ షాట్స్ చాలా స్పష్టంగా బయట పెట్టాడు. అందులో మొదటగా ఈ అమ్మాయి మెసేజ్ చేయడం, హలో సార్ దిస్ ఈజ్ గమన మాగంటి ఫ్రమ్ ప్రశ్న టీమ్, కెన్ యూ ప్లీజ్ కాల్ మీ సార్ అని చెప్పి 9:41 సమయంలో మెసేజ్ చేస్తే 9:57కి ఏబి వెంకటేశ్వరరావు గారు కాల్ చేసి ఒక 6 నిమిషాలు అయితే మాట్లాడినట్టుగా ఉన్నారు. ఆ తర్వాత ఈయన చెప్పినట్టుగా ఏదో కొన్ని పంపమంటే ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి వీడియోలు కొన్ని ఈయనకి పంపినట్టుగా ఈ స్క్రీన్ షాట్లో ఉంది. తర్వాత కన్వర్జేషన్లో పవన్ కళ్యాణ్ వీడియోలు కొన్ని పంపి పవన్ కళ్యాణ్ ఎక్స్పోజింగ్ హీజ్ అని చెప్పి ఆవిడ ఒక మ్యాటర్ కూడా పెట్టి పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలంటే పవన్ కళ్యాణ్ భాషలోనే నేను సమాధానం చెప్పానని అన్నాడు చూసారా. సో ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను పంపారు. తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు తన ప్రెస్ మీట్ 19:34 ప్రెస్ మీట్ ఒకటి, 13:05 ప్రెస్ మీట్ ఒకటి పంపి సారీ ఫర్ ది డిలే, కెన్ యూ మెర్జ్ దిస్ ఫైల్ ఇఫ్ యూ కెన్ అని పెట్టి ఆయన పెడితే ఓకే సార్ అని పెట్టి ఆ అమ్మాయి మళ్ళీ కింద రావణ్ యాంటీ హిందూ ఈజ్ రావణ్ యాంటీ హిందూ అని చెప్పి మళ్ళీ ఏదో ఒక యూట్యూబ్ లింక్ కూడా పెట్టింది. అలాగే మధ్యలో కొంచెం చాట్ అనేది టైమింగ్ మిస్ అవుతుంది, మరి ఏం జరిగిందో తెలియదు. తర్వాత ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడిన దాన్ని ఒక థంబ్నెయిల్లో పెట్టి పంపితే ఆ లింకును కూడా ఈయనే ఆవిడికి పంపారు. సార్ క్లీన్ ఫీడ్ కావాలని చెప్పి ఆ అమ్మాయి అడిగింది. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ మై వైటీ, ఐ ఆమ్ ట్రయింగ్ బట్ డ్యూ టు హజ్ సైజ్ ఇట్స్ నాట్ డౌన్లోడింగ్, ఐ ఆస్క్డ్ మై ఎడిటర్ టు రెడ్యూస్ సైజ్ అండ్ సెండ్ మీ అని చెప్పి వెయిటింగ్ అని చెప్పి ఏదో తర్వాత కట్ అయిపోయింది, కనపట్లేదు. సో పంపాడు. ఆ తర్వాత ఫ్రైడే రోజు 4 నిమిషాలు ఒక కాల్ ఉంది. తర్వాత 10:57కి కాల్ చేసి 4 నిమిషాలకు మాట్లాడాడు. 1:15కి ఒకసారి కాల్ చేశాడు, లిఫ్ట్ చేయలేదు గమన. తర్వాత 1:53కి ఒకసారి కాల్ చేశాడు, లిఫ్ట్ చేయలేదు గమన. ఆ తర్వాత ఆలూరి బాల వెంకటేశ్వరరావు అనే ఈయన ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించినటువంటి ఒక వీడియోని మళ్ళీ ఆయనే పంపాడు. సో ఈయన ఏమని ఫీడ్ చేసుకున్నాడంటే గమన ప్రశ్న టీం అని చెప్పి ఆయన ఫీడ్ చేసుకున్నాడు. సో ఇది ఈయన ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్లు. సో గమనాతో అయితే మాత్రం నాకు అక్కడి వరకే పరిచయం గమనాతో. బట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే గమనాతో కాదు, గమన ఓకే రైట్ ఆయన చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. గమన అనే అమ్మాయికి గతంలో ఈయనతో పరిచయం ఉండకపోవచ్చు, అరెస్ట్ అయిన తర్వాత ఈయన హెల్ప్ కోసం ఆవిడ ఏదన్నా అప్రోచ్ అయితే అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే రావణ్తో ఎన్నిసార్లు కాంటాక్ట్లో ఉన్నారు? 5 సార్లా 10 సార్లా? ఒకవేళ రావణ్తో కాంటాక్ట్లో ఉంటే ఎప్పుడైనా సరే రావణ్ని వారించలేదా? నువ్వు ఈ టైప్ ఆఫ్ కరెక్ట్ కాదు, హిందూ మతం మీద కరెక్ట్ కాదు, దేశం మీద ఎలాంటి వీడియోలు కరెక్ట్ కాదు అని ఎప్పుడు వారించలేదా? పవన్ కళ్యాణ్ ఇలా పొలిటికల్గా ఒకే వ్యక్తిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఎప్పుడు వారించలేదా? ఒకవేళ మీకు పరిచయం ఉండుంటే సరదాగా మేము ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటాం అని ఉండుంటే. సో లేదు మాకు అంత పరిచయం లేదంటే అది వేరే విషయం. సో మొత్తంగా ఏబి వెంకటేశ్వరరావు గమనతో మాట్లాడిన మాట వాస్తవం, రావణ్తో అంతకుముందు టచ్లో ఉన్న మాట కూడా వాస్తవమే. ఇది నేను చెబుతుంది కాదు, స్వయంగా ఆయన ఫోన్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్లను బయటపెట్టి ఆయన చెప్పినటువంటి మాటలు. అలాగే ఒక పేపర్ కూడా ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. సో ఇది జరిగింది, అంతకు మించి ఏమీ జరగలేదు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఇది ఏబి వెంకటేశ్వరరావు సైడ్ నుంచి ఆయన ఇచ్చినటువంటి వివరణ అయితే ఇది. సో మరి పివి సునీల్ నుంచి సైడ్ నుంచి అయితే వివరణ రాలా. పివి సునీల్ గతంలో ప్రశ్న టీంతో కాంటాక్ట్లో ఉన్నాడా లేదనేది ఆయన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏం చెప్పలా. ఆయన ఏదో దళిత వాడు అన్నాడు, దళితులకు న్యాయం చేయండి మీకే మద్దతు ఇస్తామో లేకపోతే మా పోరాటం కొనసాగుద్దని ఏదో ఆ టైపు దళిత సిద్ధాంతాలు చెప్పుకొచ్చాడు తప్ప రావణ్తో పివి సునీల్కి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది కానీ, పివి సునీల్కి ఏబి వెంకటేశ్వరరావుకి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది కానీ పివి సునీల్ చెప్పలేదు, ఏబి వెంకటేశ్వరరావు చెప్పలా. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పివి సునీల్తో మీకున్నటువంటి పరిచయం ఏంటి, పివి సునీల్ మీకు ఎప్పటి నుంచి పరిచయం లాంటి ప్రశ్నలు మరి అడగలేదో లేదా అడిగితే ఆయన చెప్పలేదో తెలియదు కానీ దీంట్లో అయితే రాయలా.
సో ఇది మొత్తంగా ఏబి వెంకటేశ్వరరావు చెబుతున్నటువంటి స్టోరీ అయితే ఇది. మరి ఈ స్టోరీ నిజమా కాదా అనేది తెలియాలంటే కాల్ లాగ్ బయటకు రావాలి. కాల్ లాగ్ బయటకు వస్తేనే ఎన్నిసార్లు మాట్లాడారు, ఎంత మాట్లాడారు అని తెలుస్తుంది. సో ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారా, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.